హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అందమైన ఉమెన్స్ డే స్పెషల్ రంగోలీ డిజైన్ మీకోసం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ సాధనలను గుర్తించే రోజు. లింగ సమానత్వం, మహిళల హక్కులు మరియు వారిపై జరుగుతున్న వివక్షను అరికట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల శక్తిని, పాత్రను సత్కరించుకునే ముఖ్యమైన సందర్భం. 20వ శతాబ్దపు ప్రారంభంలో, ముఖ్యంగా 1911 నుండి మహిళా హక్కుల కోసం జరిగిన ఉద్యమాల నుండి ఇది ఉద్భవించింది. 1975లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది. మహిళల బలం, త్యాగం మరియు కుటుంబం, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గౌరవించడం, లింగ సమానత్వం, మహిళలకు విద్యా అవకాశాలు మరియు రక్షణ కల్పించడం, సైన్స్, కళలు, రాజకీయాలు, వ్యాపార రంగాలలో రాణించిన మహిళలను సత్కరించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మహిళలు సకల చరాచర సృష్టికి మూలమని, ప్రేమకు మరియు సహనానికి ప్రతిరూపమని సమాజం గుర్తిస్తుంది. ఒక మహిళ జీవితం అనేది ఎన్నో పాత్రల సమ్మేళనం. ఉదయం ఇంటి పనులు చూసుకుంటూ కుటుంబానికి రుచికరమైన భోజనం చేస్తుంది. అలాగే అదే సమయంలో ఆఫీసులో బాధ్యతగా పనిచేస్తూ తన ప్రతిభను చూపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు చక్కదిద్దుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, తర్వాత తన కళలను కూడా వదలకుండా సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభను ప్రపంచానికి చూపిస్తుంది. అలాగే టైలరింగ్ వచ్చేవాళ్ళు టైలరింగ్ చేస్తూ తమ సృజనాత్మకతను వ్యక్తం చేసుకుంటారు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగం, సృజనాత్మకత ఇవన్నీ సమతుల్యంగా నిర్వహిస్తూ ఒక మహిళ ఎంత బలంగా, ప్రతిభావంతంగా ఉంటుందో ఈ రంగోలి ప్రతిబింబిస్తుంది. ఇల్లు, ఉద్యోగం, ప్రతిభ, కళలు అన్నింటినీ సమతుల్యంగా నడిపించే మహిళా శక్తికి నమస్కారం. ఈ రంగోలి ఒక ఆమె కథ. ఇంటి పనులు ఒక చేత్తో, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ ఒక చేత్తో, తన కళ అయిన టైలరింగ్ని ఒక చేత్తో మరియు సోషల్ మీడియాని ఒక చేత్తో బ్యాలెన్స్ చేసే ఆడపడుచు కథ. ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరి ఆడపడుచులకు నా హృదయపూర్వక వందనాలు. మార్నింగ్ నుండి నైట్ వరకు తన జీవితం ఒక సాక్రిఫైస్, కానీ తన స్మైల్ మాత్రం ఎప్పుడూ అలానే ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపునిస్తోంది. ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై వివిధ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, ఈస్ట్ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమైంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే, ప్రారంభంలో మహిళా దినోత్సవం వేర్వేరు తేదీల్లో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3న, న్యూయార్క్లో 1909 ఫిబ్రవరి 28న జరిగాయి. 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగ్లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై జర్మన్ సామ్యవాది లూయిస్ జియర్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా, సహ జర్మన్ సామ్యవాది క్లారా జిట్కిన్ సమర్థించారు. 17 దేశాల నుండి వచ్చిన 100 మంది మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన హక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు. ఆ తర్వాత సంవత్సరం 1911 మార్చి 19న 10 లక్షల మంది పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో హంగేరియన్ రాజ్యంలో 300లకు పైగా ప్రదర్శనలు జరిగాయి. వియన్నాలో రింగ్ స్ట్రాసెస్లో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. 1913లో రష్యన్ మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవి మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుండి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించి ఉండవచ్చు. కానీ
అప్పటి నుండే అన్ని దేశాల్లోనూ మార్చి 8ని మహిళా దినోత్సవంగా తీర్మానించారు. భారతదేశంలో తొలిగా అహ్మదాబాదులో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్, విమలా రణదివే, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, అహల్య రంగ్నేకర్, పార్వతీ కృష్ణన్ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్ర్యం తర్వాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడ్డాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2022 మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను ఈ రోజున ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. మహిళల శక్తి, ప్రేమ, సహనం మరియు సృజనాత్మకతకు ఈ రంగోలీ ఒక చిన్న నివాళి. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రత్యేకంగా జరుపుకోండి. థ్యాంక్ యూ.